గతంలో మా నందిగామ నియోజకవర్గంలో దాదాపుగా పంట నష్టపరిహారాలు భారీ ఎత్తున జరిగింది. మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు ప్రతి గ్రామానికి వెళ్ళి ఏదైతే పంట నష్టపోయిందో ప్రతి గ్రామానికి వెళ్ళి విజిట్ చేసి కేంద్రం నుంచి బృందాలను తెప్పించి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఈ నష్టపరిహారాలను అంచనా వేయించి వాళ్ళకి ఎంత అయితే నష్టం వాటిల్లిందో పత్తికి 30,000 ఇట్లా ఈ విధంగా ఒక్కొక్క పంటకు ఒక్కొక్క అమౌంట్ నష్టపోకుండా రైతు చాలా బాగుండే విధంగా గతంలో చేశారు. ఈ రోజున పత్తి మొన్న తుఫాను వచ్చి నష్టం జరిగితే రైతుకు 2-3 క్వింటాల కాడికి ఎక్కువ పండే పరిస్థితి లేదు. వాస్తవంగా 10 నుంచి 15 క్వింటాల దాకా పండిద్ది పత్తి. కానీ ఈ రోజున 2-3 క్వింటాల పండేలకే పెట్టలు. కానీ నష్టపరిహారం ఏమైనా అందించారా? ఏవి అందిలా. నష్టపరిహారం అందికపోగా మళ్ళీ వీళ్ళు మేము రైతులకు న్యాయం జరగలేదని చెప్పేసి మేము చిన్న చిన్న అర్జీలు ఇవ్వటానికని వ్యవసాయ మార్కెట్ కమిటీల దగ్గరికి వెళ్తుంటే ఆ వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన గేట్లకి తాళాలు వేస్తున్నారు. ఎక్కడైనా ఉందా?